జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. 28 మంది పర్యాటకులను టెర్రరిస్టులు దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. ఏంటి సార్ ఈ అటాక్స్ వెనుకలు ఉన్న కారణం? దీని వెనుక కారణం 1947కి వెళ్ళాలి. ఇప్పుడు 3 డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఉండే భారతదేశంలో, అంటే వీళ్ళు విలీనం కాలేదు భారతదేశంలో. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకోటి జునాగఢ్ గుజరాత్ వైపు, ఓకే, మూడోది హైదరాబాద్. అప్పుడు తప్పు చేసిన నెహ్రూ గారు ఆర్టికల్ 370 తీసేశారు. డొమిసైల్ యాక్ట్ అనేది వచ్చింది. సో ఈ యాక్ట్ వల్ల కూడా ఆ ఏరియాలో ఏమన్నా కొంచెం ప్రభావితం వస్తుంది. మన దేశంలో మన స్థలం ఎందుకు కొనుక్కోకూడదండి? జమ్మూ కాశ్మీర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు రేపు నేను విజయనగరం దగ్గర కొంచెం ల్యాండ్ తీసుకోండి, నేను కొనొచ్చు కదా. అవును, మరి కాశ్మీర్కి ఎందుకు వెళ్ళకూడదండి? జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఎవరు తురుంఖాన్ లావాలి. ఆర్టికల్ 370 నెహ్రూ షేక్ అబ్దుల్లా కలిసి ఆడిన గేమ్ అది. రైట్ రాగానే చెప్పారు, జవహర్ తుమ్నే జో గల్తీ కియా, తెలుగులో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పు ఇప్పుడు కాదు, వచ్చే ఎన్నో జనరేషన్స్ భరించాల్సి వస్తుంది. అవును, అది మనం ఇప్పుడు వీఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్. ఈ కాశ్మీర్లో జరిగే గొడవ అంతా ఈజ్ డ్యూ టు జవహర్ లాల్ నెహ్రూ. ఈ అటాక్లో కూడా పర్టికులర్గా వచ్చారు టెర్రరిస్టులు అంటే నార్మల్గా చంపుతారు, ఇట్లాంటివి తెలుసు. మోడీకి చెప్పు, ఇస్లామిక్ చదువు. ఇక్కడ ఒక మంచి టూరిస్ట్ స్పాట్లో ఎంజాయ్ చేస్తున్న క్రౌడ్ని వాళ్ళందరినీ అటాక్ చేసి వాళ్ళ లైన్లో నిలబట్టించి వాళ్ళ మీ మతం ఏంటి, డౌట్ వస్తే కల్మా చదవండి, ఇప్పుడు అండర్వేర్ ఇప్పండి, అది చూస్తామని చెప్పి చంపేస్తున్నారు. అవును, హిందువులే చంపారు. అక్కడ లోకల్స్ సపోర్ట్తోనే నడుస్తుంది. చాలా ప్రశ్నలు ఉన్నాయి, లైక్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడున్నారు, పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు. రాహుల్ గాంధీ స్టేట్మెంట్, మేము వస్తే 370 మళ్ళీ తీసుకొస్తాం. అవును, అంటే మీరు ఉగ్రవాదాన్ని మళ్ళీ తీసుకొస్తాము అంటున్నారు. టెర్రరిస్ట్కి ఎప్పుడు ఏం కావాలంటే పబ్లిసిటీ కావాలి. మోదీకు జాకే బోలు అంటే నువ్వు వెళ్ళి చెప్పు మోదీకి మేమేం చేసాము. వకాఫ్ చట్టం కూడా మొన్ననే మారింది. ఆ హీట్ కూడా ఇంకా ఎక్కువగా ఉంది. ఇది కూడా దీనికి ఏమన్నా కొంచెం ఫ్యూయల్ యాడ్ చేసిందా? డెఫినెట్గా సెలెక్టివ్గా హిందూస్ని టార్గెట్ చేయడం అండ్ వాళ్ళని చంపడం వాళ్ళ ఫిలాసఫీ. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీ ఓపెన్ స్టేట్మెంట్ ఏంటి? వీ షుడ్ ఫాలో దిస్. అదే మోదీ గారి మీద ఎంత ప్రెషర్ పెడుతున్నారు, ఏమైనా చేయండి, పాకిస్తాన్ మీద బాంబు వేయండి. అది పిచ్చోళ్ళ పనే. కశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు ఫిక్షన్ అని చెప్పి వీళ్ళు ఆపారు కేరళలో ఈ కశ్మీర్ ఫైల్స్ మూవీని. కశ్మీర్ పండిత్ మీద ఏం జరగలేదు, మీరు అంత కథలు లేదు, ఇది కూడా ఫిక్షన్ అండి. ఇప్పుడు 28 మందిని చంపింది ఫిక్షన్ అది. మీరు అడిగిన ప్రశ్నకి మోదీకి జాకి బాకే మోదీకి బోలో అని, అది ఒక ఛాలెంజ్ మనం. కానీ మనం మోదీ గారు ఒక టైంలో చెప్పారు ఘర్మే గుస్కే మారంగే, అంటే ఇంట్లో దూరి కొడతాం. వీ షుడ్ ఫాలో ద సేమ్ ఫిలాసఫీ. రాత్రి నిద్ర రాకూడదు ఈ కొడుకు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ప్రజెంట్ ఇండియాలో ఒక సాడ్ పార్ట్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పహల్గామ్ అటాక్ అనేది మళ్ళీ ఎప్పటికీ మర్చిపోని విధంగా టెర్రరిస్టులు కంబ్యాక్ చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అదర్ ఎండ్లో మనం చూసుకుంటే అమర్నాథ్ యాత్ర ఒకప్పుడు అటాక్ జరిగింది, అండ్ ఒకప్పుడు మళ్ళీ చూసుకుంటే పల్వామా కానీ ఉరి అటాక్ కానీ, ఇవన్నీ చూసుకుంటే ఇండియాలో ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. రీసెంట్గా మోడీ గవర్నమెంట్ వచ్చాక వకాఫ్ చట్టాన్ని రద్దు చేయడం, అండ్ మరోపక్క చూసుకుంటే ఆర్టికల్ 370 కూడా ఇంప్లిమెంట్ చేయడం, వీటన్నిటికీ ఏమైనా బ్యాక్ ఎండ్లో ఇవన్నీ పుష్ బ్యాక్ చేస్తున్నాయా? అసలు ఈ విషయం ఏంటి, దీనిలో ఎందుకు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి, అండ్ మెయిన్గా నాన్ ముస్లిమ్స్ని టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నారు ఈ టెర్రరిస్టులు, ప్రతి ఒక్క విషయం గురించి కూడా మనకు చెప్పడానికి మన ముందర మన ఫేవరెట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాడల్ సార్ ఉన్నారండి. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయం గురించి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? యా సార్, ప్రజెంట్ చూస్తే డే బై డే ఇండియా సేఫ్ జోన్కి వస్తుంది అనుకుంటాము, మళ్ళీ ఏదో ఒక విధంగా ఒక టెరిఫిక్ అటాక్స్ జరుగుతున్నాయి. అసలు ఏంటి సార్ ఈ అటాక్స్ వెనుకలు ఉన్న కారణం? దీని వెనుక కారణం 1947కి వెళ్ళాలి మనం. ఓకే, అప్పుడు రాజా హరి సింగ్, అప్పుడు 3 డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఉండే భారతదేశంలో, అంటే వీళ్ళు విలీనం కాలేదు భారతదేశంలో. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకోటి జునాగఢ్ గుజరాత్ వైపు, ఓకే, మూడోది హైదరాబాద్. ఇక్కడ 3 రాజులు, అక్కడున్న రాజుకు వాళ్ళు ఏమన్నారంటే మేము మీతో కలవం, పాకిస్తాన్ కలవం, ఇండియాతో కలవం, మేము సపరేట్ ఇండిపెండెంట్గా ఉండిపోతాం. కానీ సర్దార్ పటేల్ అది ఆయనకి అసలు పడలేదు. అది నేను ఎప్పుడు మీ ఇట్లాంటి విచారణ ఉండకూడదు, మీరు చేరుకోవాల్సింది భారతదేశంలో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సర్దార్ పటేల్ గారు. ఎందుకంటే 550-560 చిన్న చిన్న సంస్థానాలు తీసుకొని ఒక భారతదేశం తయారు చేశారు సర్దార్ పటేల్ గారు. అందరితోనే
దస్తఖత్ తీసుకొని అందరి దగ్గర సిగ్నేచర్ తీసుకొని భారతదేశం చేశారు. కానీ ఈ ముగ్గురు ఉండిపోయింది, ఈ మూడు రాష్ట్రాలు ఉండిపోయింది అట్లనే. దాంట్లో రాజా హరిసింగ్కి 48లో పాకిస్తాన్ వైపు నుంచి ఒక దాడి జరిగింది. ట్రైబల్స్ అంటారు కానీ వచ్చింది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే వచ్చి దాడి చేసి ఆయనకు టైం లేకుండా, ఎందుకంటే ఆయన దగ్గర ఆర్మీ లేదు ఏం లేదు, భారతదేశం దగ్గర హెల్ప్ అడిగేదాకా టైం అయింది. కొంచెం సేపటికల్లో భారతదేశం చేతి నుంచి చాలా మటుకు టెరిటరీ పాకిస్తాన్ వెళ్ళిపోయింది. శ్రీనగర్ మీద కూడా దాడి జరిగింది. ఆ టైంలోనే అతను ప్యానిక్ అయ్యి ఇమ్మీడియట్గా భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తూ మన ఇండియన్ ఆర్మీని పంపించి కాపాడుకున్నాం. దాని తర్వాత యాక్సెషన్ డాక్యుమెంట్ సైన్ చేశారు. సో ఇండియాలో విలీనం అయిపోయారు. అటువైపు జునాగఢ్, గుజరాత్ వైపు ఉన్న జునాగఢ్లో అక్కడున్న రాజు ముస్లిం రాజు. ఆయన ఏమన్నాడు, నేను పాకిస్తాన్తో కలిసిపోతాను. సర్దార్ పటేల్ చెప్తారు, అది నువ్వు ఎట్లా చేస్తావు నేను చూస్తా అని చెప్పి. సో లాస్ట్లో భయపడి పారిపోయాడు. అతని ప్రైమ్ మినిస్టర్ మన జుల్ఫికర్ అలీ భుట్టో వాళ్ళ ఫాదర్ ఆ టైంలో. ఓకే. సో వాళ్ళు పారిపోయి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. జూనాగఢ్ బికేమ్ ఇండిపెండెంట్. మళ్ళీ ఉండిపోయింది హైదరాబాద్ మన అందరికి తెలుసు. 1 సంవత్సరం పట్టింది నిజాంని ఒప్పించడానికి. లాస్ట్లో రజాకార్ యూజ్ చేశారు, అన్నీ చేశాడు నిజాం. కానీ ఇండియన్ ఆర్మీని పంపించి సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ ఇండిపెండెంట్ అయింది. కానీ కశ్మీర్ ఎప్పుడు ఒక ప్రాబ్లంగా ఉండిపోయింది మనకి. అవును. అది ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు అగ్రీ చేయరు. అంటే వాళ్ళు ఏమన్నారంటే చాలా యూనిక్ సిచ్యువేషన్. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే ఒక ముస్లిం రూలర్ ఒక హిందూ మెజారిటీ స్టేట్ని రూల్ చేస్తున్నారు. అదే టైంలో కశ్మీర్ ఉల్టా, అక్కడ హిందూ రాజా హరి సింగ్ ముస్లిం మెజారిటీ స్టేట్ని రూల్ చేస్తున్నారు. ఓకే. రెండు. సో వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళామంటారు, వీళ్ళు ప్లెబిసైడ్ చేయాలన్నారు. ప్లెబిసైడ్ అంటే ఓటింగ్, నీకు ఎక్కడికి వెళ్ళాలి, పాకిస్తాన్ వెళ్ళాలన్నా ఇండియాకి వెళ్ళాలన్నా అక్కడ ప్రజలు డిసైడ్ చేస్తారన్నమాట. అప్పుడు తప్పు చేసిన నెహ్రూ ఏం చేయాలంటే టఫ్గా యాటిట్యూడ్ తీసుకుంటే మన చేతి నుంచి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న పిఓకే అంటాం మనం. కశ్మీర్ చూడడానికి చాలా బాగుంటుంది మ్యాప్లో, కానీ మన దగ్గర ఏం లేదు. ఒకవైపు చైనాకి ఇచ్చేశారు 38,000 స్క్వేర్ కిలోమీటర్ నెహ్రూ చైనాకి ఇచ్చేశారు. ఇటువైపు అదే టైం దాంట్లో పాకిస్తాన్కి ఇచ్చేసారు. పిఓకే అయిపోయింది అది. ఓకే, మనం డెఫినెట్గా మనం చూస్తే 71 వార్లో కూడా మన దగ్గర 90,000 ప్రిజనర్స్ ఉండే ఆ టైంలో ఇందిరాగాంధీ గారి దగ్గర, బంగ్లాదేశ్ వార్ దగ్గర. వాళ్ళని పెట్టి బార్గెన్ చేసుకుంటే మనకు పిఓకే ఇచ్చేస్తుండే వాళ్ళు. కానీ అది పెద్ద తలకాయ నొప్పి, ఎందుకంటే మనం ఉన్న కాశ్మీరే మనకు తలకాయ నొప్పి. మళ్ళీ ఇంకో కొత్త తీసుకుని మన తల ఎందుకు పెట్టుకోవాలి. కానీ మనకు కావాల్సిన గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్లేస్ ఉంది అక్కడే. అది చాలా రిచ్ న్యాచురల్ రిసోర్సెస్, అది ఇచ్చేసి చాలు మనకి. కానీ అది ఒక లాంగ్ టర్మ్ వ్యూ అనుకుందాం. మనం అందరు చెప్తుంటారు పిఓకే పట్టుకుందాం, పిఓకే మనం తీసుకుందాం రిటర్న్. అంత ఈజీ కాదు. చేస్తే కూడా అక్కడ హెడేక్, ఎందుకంటే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ మళ్ళీ మన తల మీద పడతారు వచ్చి. సో ఈ ఇన్సిడెంట్స్ మనం 60s నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఏమైందంటే ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ఫాదర్ షేక్ అబ్దుల్లా అండ్ జవహర్లాల్ నెహ్రూ కలిసి ఒక గేమ్ ఆడారు. ఓకే, ఏం ఆడారు సార్? కొత్త చట్టం తీసుకొద్దాం ఒకటి, ఆర్టికల్ 370. ఓకే. అండ్ ఆర్డినెన్స్ 35A. ఓకే, యాక్ట్ 35A. దీంట్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నెహ్రూ గారు వెళ్ళి ఈ ఫస్ట్ 370 ప్రొమల్గేట్ చేసుకున్నారు. దాని తర్వాత 35A ఆర్డినెన్స్గా సైన్ చేసుకున్నారు. మనకు అందరికి తెలుసు ఆర్డినెన్స్ అంటే అది 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. దాని లోపల స్టేట్ అసెంబ్లీ లేకుంటే పార్లమెంట్తో పాస్ చేయాల్సి వస్తుంది. ఈ కేసులో పార్లమెంట్ పాస్ చేయాలంటే కానీ నెహ్రూ గారు పాస్ చేయలేదు. నడిపించుకున్నారు ఎప్పుడు దాకా, మొన్న దాకా 370 రివోక్ చేసేదాకా ఒక ల్యాప్స్ అయినా ఒక ఆర్డినెన్స్ పెట్టి నడిపించుకున్నారు. మనం 370 డేంజరస్ అనుకుంటే 35 దానికన్నా డేంజరస్. 35Aలో మీరు ల్యాండ్ కొనలేరు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో. అక్కడ ఒక అమ్మాయి ఏదైనా ఒక ఇండియన్ వచ్చి పెళ్లి చేసుకుంటే అమ్మాయి దగ్గర ఉన్న ల్యాండ్, వాళ్ళ ఫాదర్ మదర్ వైఫ్ నుంచి వచ్చే ల్యాండ్ లేకుంటే ఏదైనా ప్రాపర్టీ వెళ్ళిపోతుంది, ఉండదు. ఓకే. కానీ అదే అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఒక్కరు వచ్చిన పెళ్లి చేసుకుంటే ఆ ల్యాండ్ ఉండిపోతుంది. ఇంత పెద్ద కుట్ర చేశారు నెహ్రూ షేక్ అబ్దుల్లా కలిసి. ఈ గేమ్ ఆడిన దాంతో మనకి ఇంత పెద్ద ప్రాబ్లం ఇప్పుడు దాకా వచ్చింది. ఆ టైంలో టఫ్గా ఉంటుండే నెహ్రూ, ఈ అబ్దుల్లాతో పెట్టుకోకపోతుండే ఇప్పుడు దాకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు 3rd జనరేషన్ అబ్దుల్లా నడుస్తుంది. దాని తర్వాత షేక్ అబ్దుల్లా, తర్వాత ఫరూక్ అబ్దుల్లాతో ఒమర్ అబ్దుల్లా. ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుస్తుంది, సేమ్ కాంగ్రెస్ లాగానే. అండ్ రీసెంట్గా మనం చూస్తే ఆర్టికల్ 370 తీసేశారు. సో అక్కడ మొత్తం ఫ్రీడమ్ వచ్చేసింది. డెమోసిల్ అని అంటారు కదా సార్, డొమిసిల్ యాక్ట్ అనేది వచ్చింది. సో ఈ యాక్ట్ వల్ల కూడా ఆ ఏరియాలో ఏమన్నా కొంచెం ప్రభావితం వస్తుంది? మన దేశంలో మన స్థలం ఎందుకు కొనుక్కోకూడదండి? జమ్మూ కాశ్మీర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు రేపు నేను కేరళ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి విజయనగరం దగ్గర కొంచెం ల్యాండ్ తీసుకోండి, నేను కొనొచ్చు కదా. అవును. మళ్ళీ కాశ్మీర్కి ఎందుకు వెళ్ళకూడదండి? జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఎవరు ఇస్తారు? తురుంఖాన్లా వాళ్ళు, అర్థం కాదు.
తో ఆర్టికల్ 370 నెహ్రూ షేక్ అబ్దుల్లా కలిసి ఆడిన గేమ్ అది. ఓకే. దాంట్లో దో నిషాన్ దో ప్రధాన్ అంటే ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు, భారతదేశానికి ఒక ప్రైమ్ మినిస్టరు, జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ అక్కడ పెద్ద గొడవ అయితే ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్గా చేశారు. బా. దో నిషాన్ జమ్మూ కాశ్మీర్కి సపరేట్ ఫ్లాగ్ ఉండే, భారతదేశం ఫ్లాగు, దాని పక్కన జమ్మూ కాశ్మీర్ ఫ్లాగు. ఎట్లా అంగీకరించాలంటే దీంతో మనం అసలు ఎందుకు ఈ పిచ్చి పని అంతా చేశారు నెహ్రూ? ఎందుకంటే నెహ్రూకి చాలా ఇష్టం షేక్ అబ్దుల్లా అంటే. ఆ యాటిట్యూడ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మన పటేల్ గారు ఒక సినిమా వచ్చింది దూరదర్శన్లో, దాంట్లో నెహ్రూ వెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్లీ వెళ్ళి మేము యునైటెడ్ నేషన్స్కి వెళ్తామని చెప్పారు. కశ్మీర్ ఇష్యూ తీసుకొని మేము యూఎన్కి వెళ్తాం. ఎందుకండి అప్పుడు పటేల్ గారు బయట ఆల్ ఇండియా రేడియో స్టూడియో బయట కూర్చున్నారు. బయట రాగానే చెప్పారు, జవహర్ తుమ్నే జో గల్తీ కియా, తెలుగులో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పు ఇప్పుడు కాదు, వచ్చే ఎన్నో జనరేషన్స్ భరించాల్సి వస్తుంది. అవును. అది మనం ఇప్పుడు వీఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్. ట్రూ. ఈ కశ్మీర్లో జరిగే గొడవ అంతా ఈజ్ డ్యూ టు జవహర్ లాల్ నెహ్రూ. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకుంటే పహల్గామ్ అనే ప్లేస్లో ఆల్రెడీ 2022లోనే ఒక అటాక్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2025లో చేశారు. దీని ప్రభావితం ఎక్కడి నుంచి మొదలై ఉంటుంది ఇక్కడ? పహల్గామ్ అనేది మన అమర్నాథ్ తీర్థయాత్ర రూట్ అనమాట. అది బేస్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఇప్పుడు జూలై 5th మొదలవుతుంది అమర్నాథ్ తీర్థయాత్ర. ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమర్నాథ్ యాత్ర మొదలయ్యే ముందు వీళ్ళు దాడి చేయడం మొదలు పెడతారు. ఆ టైంలో సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా ఎక్కువ ఉంటారు. కానీ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత, దాన్ని మొత్తం ఆ చట్టమే పక్కన పెట్టిన తర్వాత టూరిస్టులు చాలా వస్తున్నారు జమ్మూ కాశ్మీర్. అవును. పోయిన సంవత్సరం 2,30,00,000 మంది వచ్చారు, జస్మీ దిగారు అక్కడ. ఈ సంవత్సరం ఎండ్ అయితాక మనకు 2,60,000 దాకా వెళ్ళొచ్చు, 2,60,000. సో మీరు 2,60,000 మంది వెళ్ళడం అంటే చిన్న ఫిగర్ కాదు. జమ్మూ కాశ్మీర్ మొత్తం ఎకానమీ దాని మీద నడుస్తుంది, టూరిజం మీద. కొన్ని స్టేట్స్ అట్లనే ఉంటుంది. కేరళ ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం మీద నడుస్తుంది. అవును సార్. మీరు థాయిలాండ్ తీసుకోండి, టూరిజం మీద నడుస్తుంది. సో కొన్ని కంట్రీస్, కొన్ని స్టేట్స్ అట్లనే ఉంటారనమాట. కానీ జమ్మూ కాశ్మీర్లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి మనం మీరు చెప్పినట్ల భూమి కొనొచ్చేయాలి. కొనడంతో ఏమైతే వీళ్ళు అంటున్నారు బయట వాళ్ళు వచ్చి భూమి కొనుక్కుంటారు. బయట వాళ్ళు ఎవరండి? మాది భారతదేశం. ఈ స్పెషల్ దీంట్లో మీరు బిలీవ్ చేయరు, ఈ స్పెషల్ 370 ఉన్నప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ హైకోర్టు వాళ్ళ జడ్జ్మెంట్స్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేము కొన్ని సంవత్సరాల దాకా. ఓకే. ఆలోచించండి, ఇదంతా నెహ్రూ చేసిన కుట్ర. నెహ్రూ షేక్ అబ్దుల్లా కలిసి ఆడిన గేమ్ అనమాట. దాని తర్వాత 80sలో ఒక ఎలక్షన్ జరిగింది అక్కడ, ఫ్రాడ్ ఎలక్షన్. ఇదే ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ కలిసి ఎలక్షన్ మొత్తం రిగ్ చేసి 4% ఓటు జరిగింది. 4% ఓటే పడ్డది. మొత్తం 60-65 ఉంటుంది ఒక స్టేట్లో. 4% పెట్టి వీళ్ళు ఎలక్షన్ గెలిచారు. ఎందుకంటే అక్కడ లోకల్స్ బాయ్కాట్ చేశారు ఎలక్షన్స్. దాని తర్వాత ఇన్సర్జెన్సీ మొదలైంది. మనకు తెలుసు ఇప్పుడున్న మెహబూబా ముఫ్తీ వాళ్ళ సిస్టర్ని కిడ్నాప్ చేశారు. దాంతో మనం కొంతమందిని రిలీజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఒక ప్లేన్ కండహార్కి IC-814 హైజాక్ చేసి కండహార్ తీసుకెళ్లారు. ఇదంతా జరిగింది అప్పుడే అన్నమాట. ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఈ ఫ్రాడ్ ఎలక్షన్ తర్వాతనే మళ్ళీ మొదలైంది ఈ ఇష్యూ. దాంతో పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్, పాకిస్తాన్కి ఎప్పుడు ఒక అన్ఫినిష్డ్ అజెండా. జమ్మూ కాశ్మీర్ మొన్న కూడా వాళ్ళ ఆర్మీ చీఫ్ పెద్ద ఒక స్పీచ్ ఇచ్చారు, మీరు చూసుంటారు, చాలా వైరల్గా వెళ్ళింది ఆ వీడియో. దాంట్లో కశ్మీర్ అన్ఫినిష్డ్ అజెండా, మేము తీసుకుంటాం కశ్మీర్ ఎట్లా అని చెప్తున్నారు. మీరు ఉన్న రాష్ట్రమే చూడలేకపోతున్నారు. మీరు ఆటా కోసం కొట్టుకుంటున్నారు, గ్యాస్ నూనె కోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళు వచ్చి మా మీద కశ్మీర్ తీసుకెళ్తారంట. సో పాకిస్తాన్కి ఒక అన్ఫినిష్డ్ అజెండా ఏంటంటే వాళ్ళ దేశంలో ఇంకేం లేదు, వాళ్ళకి డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు, ఏం లేవు. ఇదొక్కటే బ్రెయిన్ వాష్ చేసి భారతదేశం మీద అటాక్ అని చెప్తూనే ఉంటారు. ఎప్పుడు చేశారు కూడా చాలా మటుకు మనం చూసాం. అది ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని స్టార్ట్ అయింది. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఒరిజినల్లీ కాశ్మీరీ టెర్రరిస్ట్ గ్రూప్. వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిన దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని ఖతం చేశారు కంప్లీట్గా. దాని తర్వాత లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ స్టార్ట్ అయ్యారు. వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి స్టార్ట్ చేశారన్నమాట. దాని అడ్మిట్లో దావూద్ ఇబ్రాహింకి ఏమో ISI ప్రొటెక్షన్ ఇస్తున్నారు, కానీ అతనేమో కాశ్మీర్ వైపు రాడు, కానీ బాంబేలో బాంబ్ బ్లాస్ట్ అని చేయించారు. అది చూసాం మనం. ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ప్రొరోగ్ చేసినప్పుడు మోదీ గారు చేసిన చాలా స్ట్రాంగ్ స్టెప్ అన్నమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ సిటిజన్స్ని ఇవాళ కూడా చూశాను, వాళ్ళు క్యాండిల్ లైట్ ప్రొసెషన్ తీస్తున్నారు, అది తీస్తున్నారు. అక్కడ ఒక ఎంపీని ఎలక్ట్ చేశారు వాళ్ళు, రషీద్ అలీ అని పేరు, ఇంజనీర్. హీ ఈజ్ అ టెర్రరిస్ట్. అవును అన్నారు. టెర్రర్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు.
ఇప్పుడు పార్లమెంట్ నడుస్తున్నాడు, పార్లమెంట్కి వెళ్తాడు కానీ జైలుకి వచ్చేస్తాడు మళ్ళీ. కానీ ఎలా గెలిచాడు సార్? అదే అడుగుతున్నారు. ఎవరు గెలిపించారు? ఓకే, ప్రజలు గెలిపించారు. అంటే అక్కడ ప్రజలు ఏంటి? టెర్రరిస్ట్ సపోర్టర్స్. అంతే కదా. సో మీరు వైట్ వాష్ చేయకండి. నేను మళ్ళీ చెప్తాను, మోదీ గారు కూడా చెప్పాల్సింది, అమిత్ షా గారు కూడా చెప్పాల్సింది. ద లోకల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు పెహల్గామ్లో జరిగిన మ్యాసకర్లో కూడా అక్కడ లోకల్స్ సపోర్ట్తోనే నడుస్తుంది. అందరూ ఉందని చెప్పట్లేదు, 100 మందిలో 10 మంది ఈ పని చేస్తుంటారు. కానీ రషీద్ అలీ ఇంజనీర్ని ఎలక్ట్ ఎవరు చేశారు? బారాముల్లా నుంచి లోకల్స్. మీకు తెలుసు ఆయన టెర్రరిస్ట్ అని, టెర్రరిస్ట్ హ్యాండ్లర్ అని తెలుసు, టెర్రరిస్ట్ లీడర్ అని తెలుసు. ఇప్పుడు మీరు ఎట్లా ఎలక్ట్ చేశారు? అంటే యు ఆర్ ఆల్సో అగ్రీయింగ్ విత్ ద సేమ్ ఫిలాసఫీ, టెర్రర్ ఫిలాసఫీ. నేను చెప్తున్నా ఒకటి, నిన్న రాత్రి నుంచి నేను పొద్దున 2:30, 3 అనుకున్నాను. నేను అప్పుడు దాకా నాకు చాలామంది ట్వీట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు రాత్రి అంతా. ఈ మెయిన్ పాయింట్ నేను చెప్పేదంటే, ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి గాజా నుంచి మనకు అందరికి తెలుసు. ఆ దాడిని దీన్ని కంపేర్ చేయొచ్చు మనం. ఓకే, వీ షుడ్ రెస్పాండ్ ద వే ఇజ్రాయెల్ రెస్పాండ్స్. ఇజ్రాయెల్ ఎట్లా రెస్పాండ్ చేశారో మొత్తం గాజాని ధ్వంసం చేసి పడేశారు. అవును, కానీ కంప్లీట్ కాలేదు, వాళ్ళ బ్యాట్ నడుస్తూనే ఉంటుంది. టెర్రరిస్ట్ గ్రూప్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇక్కడ నుంచి ఒక తల కోసేస్తే ఇంకో సైడ్ నుంచి ఒక తల వేస్తుంది అనమాట. అండ్ ఈ అటాక్లో కూడా పర్టికులర్గా వచ్చారు టెర్రరిస్టులు అంటే నార్మల్గా చంపుతారు, ఇట్లాంటివి తెలుసు. మోడీకి చెప్పు, ఇస్లామిక్ చదువు, అది కూడా ఎప్పుడు టూరిస్ట్ మీద దాడి చేయరు. ఓకే, ఎందుకంటే అనామ్ సివిలియన్స్ మీద దాడి చేయకూడదని ఒక అన్రిటర్న్ లా ఉంది ఒకటి. ఓకే, టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా చూడండి మీరు. కానీ అది ఇజ్రాయెల్లో బ్రేక్ చేశారు. మీరు చూస్తుంటారు, మ్యూజిక్ కాన్సర్ట్లో దూరి అక్కడి నుంచి వెళ్ళి తీసుకెళ్లారు టెర్రరిస్ట్. చాలా మందిని చంపేశారు, కొంతమంది కిడ్నాప్ చేసి గాజాకి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా జరిగింది అదే. కిడ్నాప్ ఒకటే చేయలేదు, అంతే. ఇక్కడ ఒక మంచి టూరిస్ట్ స్పాట్లో ఎంజాయ్ చేస్తున్న క్రౌడ్ని వాళ్ళందరినీ అటాక్ చేసి వాళ్ళ లైన్లో నిలబడిపించి, మీ మతం ఏంటి, డౌట్ వస్తే కల్మా చదవండి, లేకుంటే అండర్వేర్ ఇప్పండి, అవి చూస్తామని చెప్పి చంపేస్తున్నారు. హిందువులే చంపారు. ఒక్కరొక్కరే. దాంట్లో కాశ్మీర్లో ఒక ముస్లిం ఆయన క్రాస్ ఫైర్ చనిపోయాడు, నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్గా. సో చాలా ప్రశ్నలు ఉన్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడున్నారు, పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు? ఈ స్టేట్ గవర్నమెంట్, ఈ ఒమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాం మనం. రాహుల్ గాంధీ స్టేట్మెంట్, మేము వస్తే 370 మళ్ళీ తీసుకొస్తాం. అవును, అంటే మీరు ఉగ్రవాదాన్ని మళ్ళీ తీసుకొస్తాం అంటున్నారు. యు ఆర్ సేయింగ్ యూ విల్ ఎంకరేజ్ ద సేమ్ టెర్రరిస్ట్ మిస్టర్ రాహుల్ గాంధీ. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ టెర్రరిజం చేపిస్తున్నారు. మీ గ్రేట్ గ్రాండ్ మదరు, మీ గ్రాండ్ ఫాదరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మీ గ్రాండ్ మదర్, మీ ఫాదర్ ఏం చేయలేకపోయారు జమ్మూ కాశ్మీర్. మీరే ఉగ్రవాదాన్ని అక్కడ సపోర్ట్ చేశారు, ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో, నేషనల్ కాన్ఫరెన్స్. రూట్స్ అవే కదా, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా ఇక్కడ చార్ట్ గేమ్ అనమాట. సో మనం ఇప్పుడు చాలా మంది అడుగుతాడు, ఎందుకు అంత దూరం వెళ్తారు మీరు అని చెప్తే వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఎక్కడ మొదలైంది తెలియాలి కదా. అవును, ఇప్పుడు ఈ అటాక్ మీద కూడా మనం దీనికన్నా ముందు మీరు చెప్పినట్లు ఉరీలో ఒక అటాక్ జరిగింది, అది ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద. పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడి జరిగింది, ఆర్డీఎక్స్ పెట్టి ధ్వంసం చేశారు ఒక బస్సు. పెద్ద కాన్వాయ్లో 2 బస్సులు టార్గెట్ చేశారు. కానీ దాని అన్నిటికీ మనం జవాబు ఇచ్చాం. ఓకే, ఒకటి సర్జికల్ స్ట్రైక్ చేసాం, ఇంకోటి బాలాకోట్ అటాక్ చేశాం. అప్పుడు చేసిన బాలాకోట్ అటాక్లో సుధీర్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మద్రాసా ట్రైనింగ్ క్యాంప్ మీద కొట్టాం మనం వీళ్ళ టెర్రరిస్ట్. లష్కర్ ఎ తైబా పెద్ద ట్రైనింగ్ క్యాంప్లో 350 మంది ఉన్నారు బాలాకోట్లో. ఈ బాలాకోట్ అనే ప్లేస్ ఒక చాలా రిలీజియస్గా సిగ్నిఫికెన్స్. మన దగ్గర దియోబంద్ అని చెప్పి యూపీలో ఒక పెద్ద ఇస్లామిక్ సెమినార్ ఉంది. ఓకే, దియోబందీ ఫిలాసఫీ అంటారు దాన్ని. అది కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్కి అది ఫిలాసఫీ అయిపోయింది, అది దియోబందీ. ఇక్కడున్న మన బాలాకోట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ కనెక్షన్ మన ఉత్తరప్రదేశ్లో దియోబంద్ ఉంది. అదే ఫిలాసఫీ వాళ్ళు ఫాలో చేస్తారు. సో మనం ఏం చేసామంటే మన ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి, జాగ్వార్ కానివ్వండి, సుఖాయ్ యూజ్ చేసి దాన్ని ధ్వంసం చేశాం. దాంట్లో యూజ్ చేసిన బాంబు ఒక పర్టికులర్ డ్రిల్ చేస్తారు, అది ఒక బిల్డింగ్ పై నుంచి డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. అది ఓకే, ఎన్ని ఫ్లోర్లు ఉన్నా కానీ వెళ్ళి మొత్తం వేపరైజ్ చేసేస్తారు. అంటే ఒక్కడు కూడా మిగలదు. కూర్చున్నోడు చైర్ మీద చనిపోతాడు, వాడి మీద బాంబు పడి వాడు కాల్పోవడం ఏం లేదు, అట్లా కూర్చుంటుంటాడు. అట్లనే చంపారు మన లెబనీస్ లీడర్ హసన్ నస్రల్లా అని చంపారు లెబనాన్, మీకు గుర్తుంటుంది బెయిరూట్లో. ఎట్లా చంపారు? ఇట్లానే సేమ్. ఆ బాంబ్ మనకిచ్చింది ఇజ్రాయేలీ వాళ్ళు. ఓకే, ఆ టైంలో బాలాకోట్లో. మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇజ్రాయెల్ హెల్ప్. కానీ నాకు ఆ ఫిలాసఫీ, నా లైఫ్లో ఒక ఫిలాసఫీ ఉంది, మమ్మల్ని ఏమన్నా కొడితే తిరిగి కొట్టాలి. మహాత్మా గాంధీ ఒకసారి చెప్పారు, ఈ చెమ్మ కొడితే ఈ చెప్పు చూపి, అదంతా పోయిందిలే, దట్ ఏజ్ ఇస్ గాన్. అవును, ఇప్పుడు ఒకటి కొడితే వాడిని 10 సార్లు మనం కొట్టాలి, అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది అప్పుడు. అండ్ ఈ అటాక్ జరిగినప్పుడు కూడా మోడీ గారు సౌదీలో ఉన్నారు. అండ్ దీనికి మనకు సపోర్ట్గా కూడా ట్రంప్ వచ్చారు, అండ్ ఇటాలీ ప్రెసిడెంట్, రష్యన్ వ్యాన్స్ గారు ఇక్కడ ఉన్నప్పుడు చూడండి. ఎప్పుడైనా లాస్ట్ టైం బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఒక అటాక్ జరిగింది, టెర్రర్ అటాక్. వ్యాన్స్ ఇక్కడ ఉన్నప్పుడు టెర్రర్ అటాక్ జరిగింది, ఎందుకంటే ఇంటర్నేషనల్ పబ్లిసిటీ వస్తుంది.
టెర్రరిస్ట్కి ఎప్పుడు ఏం కావాలంటే పబ్లిసిటీ కావాలి వాళ్ళకి. అది మీరు ముంబై బ్లాస్ట్ చూడండి, 26/11 చూడండి, ఏదైనా చూడండి. 26/11 అయితే వాళ్ళకి లైవ్ కవరేజ్ దొరికింది వాళ్ళకి. సో మనం దాని గురించి మాట్లాడాము. సో ఇది కాకుండా టెర్రరిస్ట్కి ఎప్పుడు పబ్లిసిటీ కావాలి. 100 మంది చనిపోయారా పబ్లిసిటీ, ఒకరిద్దరు పోయారా ఏం లేదులే అట్లా. సో వాళ్ళకి నంబర్ మీద ఉంటుంది గేమ్ వాళ్ళది. మన మెంటాలిటీ అర్థం చేసుకోవాలి మనం. ఎగ్జాక్ట్. కానీ నాకు ఇప్పటికి క్వశ్చన్ సార్, అంటే మోడీకి చెప్పేసుకో అంటే ఒక పిఎంని అంత ఈజీగా వాళ్ళు ఎట్లా డిక్లైన్ చేయగలరు? మోదీకు జాకే బోలు అంటే నువ్వు వెళ్ళి చెప్పు మోదీకి మేము ఏం చేసాము. అదే కదా సార్, టెర్రరిస్ట్ కదా వాడు, ఏమైనా నోటుకు ఏమో చెప్పేస్తాడు ఆడు రేపు ఉండడు. ఈ 2 రోజులు దొరికిపోతారు, చంపేస్తారు వాళ్ళు. ఆల్రెడీ బారాముల్లాలో ఇద్దరిని ఫినిష్ చేసేసారు. వీళ్ళు తయారుగా వస్తారు. ఒక సూసైడ్ బాంబర్ మెంటాలిటీ అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఉండే సూసైడ్ బాంబర్, ఇప్పుడు చాలా తగ్గింది వాళ్ళ దగ్గర. వాడు తయారే వస్తాడు చనిపోవడానికి. మనం ఇక్కడ చూసాం కదా, మన పుల్వామాలో చూసాం కదా, సూసైడ్ బాంబర్ ఉండాడు. వాడికి తెలుసు నేను చనిపోతాను, వాడిని బ్రెయిన్ వాష్ చేసి ఎట్లయినా వాడిని ఇచ్చే పని చెప్పాలని చూస్తారు వాళ్ళు. అది కసబ్ ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అండ్ ఈ అటాక్లోనే వినయ్ నర్వాల్ అని చెప్పేసి 26 years of age సార్, ఆయన రీసెంట్గానే పెళ్లి చేసుకొని 6 daysలో జాయిన్ అయ్యాడు లెఫ్టినెంట్. అండ్ అదర్ ఎండ్లో చూస్తే ఒక నావీ ఆఫీసర్ ఉన్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ ఉన్నారు, ఐబీ హైదరాబాద్ నుంచి. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ స్లీపర్ సెల్స్ ఉంటారు. మీరు ఒక హోటల్లో 10 హోటల్ ఉందనుకోండి, ఒక 5,000 మంది ఉంటారు, లేకుంటే 1,000 మంది అని పెట్టుకుందాం మనం. ఒక 200 రూమ్లు ఉన్న హోటళ్ళు, 5 హోటల్లో 1000 మంది ఉన్నారు. ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్కి. వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ ఇస్తారు కదా రిజిస్ట్రేషన్, అప్పుడు మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అది కాకుండా టూర్ ఆపరేటర్స్ వీళ్ళ రోల్ కూడా ఉంది దీంట్లో. వీళ్ళ చాలామంది ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటారు. కానీ మనం ఇది ఒక అటాక్గా చూడకూడదు. మీరు అడిగిన ప్రశ్నకి మోదీకి జాకే బాకే మోదీకి బోలో అని, అది ఒక ఛాలెంజ్ మనకి. మోదీ గారు సౌదీ అరేబియా నుంచి నిన్న ఆయన టూర్ కర్టైల్ చేసి రాత్రి వచ్చేస్తారు. వాళ్ళు పొద్దున్న దిగారు ఇక్కడ వచ్చి. ఏం చేస్తారో దట్ ఇస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్. మనం ఇవాళ వెళ్ళి పాకిస్తాన్ని కొట్టాలంటే కాదు, ప్రాపర్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు వెయిట్ చేసి కొట్టారు. గాజా సంగతి చూడండి. గాజాని మళ్ళీ రీఫార్మాట్ చేసి కొత్త దాన్ని తీసుకురావాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. అంత ధ్వంసం చేసి పడేశారు వాళ్ళు లీడర్షిప్నే తీసేశారు మొత్తం. మనం చేయాల్సింది అది. వీ షుడ్ రిమూవ్ ఆల్ దీస్ టెర్రరిస్ట్ గ్రూప్స్. మనం పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేయకూడదు, ఎందుకంటే దెన్ దే విల్ రెస్పాండ్ టు అస్. ఓకే, ఏదో న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటారు కానీ అదంతా ఇజ్రాయెల్ చూసుకుంటారు. మనకి ఇజ్రాయెల్కి అవుట్సోర్స్ చేస్తే అయిపోతుంది, వాళ్ళు చూసుకుంటారు. అది మన ఇటువైపు నుంచి అటాక్ చేసుకోవచ్చు. ఇరాన్తో పడది వాళ్ళకి, ఇరాన్ అక్కడి నుంచి పెట్టుకుంటారు. ఇదంతా చేయవచ్చు. ఆల్రెడీ నిన్న కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు, యూ హ్యావ్ అవర్ సపోర్ట్ అని చెప్పి. మనం ఎప్పుడైనా టాక్టికలీ దట్స్ వాట్ సర్జికల్ స్ట్రైక్ వాజ్ వెరీ గుడ్. ఈవెన్ బాలాకోట్ ఒక డిసడ్వాంటేజ్ ఏముందంటే మన దగ్గరికి ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్ ఎంటర్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇప్పుడు మన దగ్గర ఉన్న రఫేల్ అది అక్కర్లేదు. అప్పుడు మన దగ్గర రఫేల్ లేకుండే. ఈ రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ ఏంటంటే షూట్ అండ్ స్కూట్ ఉంది దానికి. అంటే మీరు బార్డర్ దాకా వెళ్ళి, ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు లాంజిట్యూడ్ పెట్టేసండి, ఈ బిల్డింగ్ని కొట్టాలి లేకుంటే ఈ ఏరియాని కొట్టాలని చెప్పి లాటిట్యూడ్ లాంటివి పెడితే అది అప్నే వెళ్ళిపోతుంది. ఓకే, ఆటోమేటిక్ వెళ్ళి కొట్టేస్తుంది, ఎయిర్క్రాఫ్ట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, అది దాని లోపలనే మొత్తం సిస్టమ్ ఉంది, గైడెన్స్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఏదైనా చేంజ్ అయితే అది చేంజ్ చేసుకుంటుంది అట్లా. సో టెక్నాలజీ మన దగ్గర ఉంది, చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మనం మోదీ గారు ఒక టైంలో చెప్పారు ఘర్మే గుస్కే మారంగే అని, అంటే ఇంట్లో దూరి కొడతాం ఇన్ను. ఆ పాలసీ మనం ఫాలో చేయాలి. అది ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. వాడు ఎంత పెద్ద తురుంకానైనా కానీ వాడిని మేము ఖతం చేస్తాం. వీ షుడ్ ఫాలో ద సేమ్ ఫిలాసఫీ. రాత్రి నిద్ర రాకూడదు ఈ కొడుకులకి. అంతే కదా సార్, అంతే. వీళ్ళని కొట్టాలి. మనం చూస్తున్నాం ఆల్రెడీ అన్నోన్ మెన్ వెళ్ళి ఎవరెవరో చెప్తున్నారు పాకిస్తాన్లో. మనం బలూచిస్తాన్ వైపు నుంచి జరిగే అటాక్స్ మనం చూస్తున్నాం. బలూచిస్తాన్లో భారతదేశం చేపిస్తున్నారని పాకిస్తాన్ అక్యూజేషన్. పాకిస్తాన్లో వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి బ్రెయిన్ వాష్ క్రౌడ్. ఈ ఇస్లామిక్ జిహాద్, ఇస్లామిక్ ఫిలాసఫీ వాళ్ళ ఫిలాసఫీ ఇదే కదా. లేకుంటే మీరు చంపాలంటే టూరిస్ట్ జనరల్గా మీరు అందరినీ కొట్టచ్చు కదా. మీరు పిలిచి చంపారు. ఇట్లానే ఒక మెసకర్ అవంతిపురాలో జరిగింది కొన్ని 20 సంవత్సరాలు. కాశ్మీర్ ఫైల్ సినిమాలో ఉంది ఆ సీన్. 24-25 మంది హిందూస్ని లైన్గా నిలబడిపించి, దాంట్లో చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు, 6 సంవత్సరాలు. వాళ్ళు చంపేశారు. సో వాళ్ళ ఫిలాసఫీలో, ప్లీజ్ అండర్స్టాండ్ ది ఇస్లామిక్ ఫిలాసఫీ, కాఫిర్లు ఉంటారు. అంటే వాళ్ళ నాన్ బిలీవర్స్, ఇస్లాంని బిలీవ్ చేయని వాళ్ళు కాఫిర్లు. వాళ్ళ పుస్తకాలు రాస్తుందంటే ఈ కాఫిర్లు చంపాలి. చాలామంది వచ్చి పెద్ద పెద్ద మాటలు అంటారు ఇస్లామిక్. కొంతమంది అది కాదు, అది మీరు రాంగ్గా రీడింగ్ తప్పులేదు, రీడింగ్ అదే. మీ ఫిలాసఫీ అంటే కాఫిర్లు చంపాలి. అది ఇప్పుడు కాదు కదా, మనం చూస్తున్నాం. టిప్పు సుల్తాన్ని చేసాం, హైదర్ అలీ చేశాడు సౌత్ ఇండియాలో.
అప్ నార్త్లో ముఘల్స్ చేశారు. ఓకే, అక్బర్ ద గ్రేట్ అంటే, కానీ అన్నిటికన్నా ఎక్కువ మందిని చంపింది అక్బరే. సో ఇట్లా ఔరంగజీబ్ అయితే ఓపెన్గా చెప్పాడు నేను చంపుతున్నాను, ప్రాబ్లం లేదు మనకి, అట్లా ఓపెన్గా ఉంటున్నాడు, మనం చంపొచ్చు వెళ్ళి వాడిని కౌంటర్. సో అర్థం చేసుకోవాలంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఇష్యూని హ్యాండిల్ చేయాలంటే వీ షుడ్ ఫాలో ఏదేదో ఇన్స్టెంట్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కాదు ఇది, 2 minutes మ్యాగీ లాగా కాదు ఇది, టైం పడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇప్పుడు దాకా లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి చాలా పీస్ఫుల్గా ఉండే, ఎస్పెషల్లీ 370 తర్వాత. మీకు గుర్తుంటుంది సుధీర్, ఒకసారి మన హైదరాబాద్ వైపు కూడా ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు విసరడం అనేది పెద్ద ప్రాబ్లం ఉండే. ఇక్కడ ఫ్రైడే ప్రేయర్స్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు రాళ్ళు విసురుతారు పోలీసు వాళ్ళ మీద అంతా. కాశ్మీర్లో కూడా అదే ప్రాబ్లం ఉండే, రెగ్యులర్ ఎవ్రీ ఫ్రైడే తర్వాత ప్రేయర్ తర్వాత రాళ్ళు బయటకు వచ్చి రాళ్ళు విసురుతారు. ఎక్కడి నుంచి రాళ్ళు దొరికిందో అది ఇంకో స్టోరీ అది. కానీ డిమానిటైజేషన్ ఏ రోజు జరిగిందో ఆ రోజు తర్వాత ఇప్పుడు ఇవాళ దాకా రాళ్ళు కొట్టడం లేదు, ఏం లేదు, బంద్ చేసేస్తారు మొత్తం. డబ్బులు పంచిపెట్టాల్సిన డబ్బులు లేవు ఇప్పుడు వాళ్ళు, ఆ కరెన్సీ నోట్లు అన్ని బ్యాన్ అయిపోయినాయి, కొత్త తీసుకురావాలంటే మళ్ళీ ప్రాబ్లం. అండ్ వన్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఈ వకాఫ్ చట్టం కూడా మొన్ననే మారింది, ఆ హీట్ కూడా ఇంకా ఎక్కువగా ఉంది, దాని మీద ఆల్రెడీ స్టార్ట్ చేశారు అంటే నిరసనలు చేయడము, దాని మీద యాంటీగా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది కూడా దీనికి ఏమన్నా కొంచెం ఫ్యూయల్ యాడ్ చేసిందా? డెఫినెట్గా, దాని డౌటే లేదు. మీరు చూస్తుంటారు, మీరు ఈ చెప్పిన దాని ప్రకారం ఈ క్వశ్చన్లో వకఫ్ చట్టానికి దీనికి కనెక్షన్ ఉందంటే ఉంది డెఫినెట్గా. ఎందుకంటే వకఫ్ దాంట్లో బిల్డప్ చూడండి ఎట్లా ఉంది అనేది. ముర్షిదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్లో హిందూ ఇంటి మీద దాడులు చేశారు, అక్కడ ఇద్దరిని చంపేశారు, మీరు చూసుంటారు. అది కాకుండా వాట్ హ్యావ్ డన్ ఇస్ బేసిక్లీ ఈ హిందూ ఇళ్ళని మార్క్ చేసుకున్నారు బ్లాక్ పెయింట్తో. ఓకే, బ్లాక్ అక్కడ ప్రూఫ్ ఉంది, అక్కడ చూపించారు కూడా టెలివిజన్ ఛానల్స్, మార్క్ చేసి ఆ ఇంటి మీద దాడి చేశారు, పక్కన ముందు ముస్లిం ఇల్లు ముట్టలేదు వాళ్ళు. సో సెలెక్టివ్ అన్నమాట. అదే కాశ్మీర్లో కూడా జరిగింది, అదే ఫెల్గామ్లో జరిగింది. సెలెక్టివ్గా హిందూస్ని టార్గెట్ చేయడం అండ్ వాళ్ళని చంపడం, వాళ్ళ ఫిలాసఫీ ఇది. సో మనం కూడా ఏం చేయాలి, అదే ఫిలాసఫీ వాళ్ళ ఫాలో చేయాలి అంతే. ఇప్పుడు ఇక్కడ ఓవైసీ చేసిన పెద్ద ప్రొసెషన్ కానివ్వండి, ముర్షిదాబాద్ కానివ్వండి, బెంగళూరులో చేసినంత, ఇదంతా సేమ్ స్లీపర్ సెల్స్ వీళ్ళందరూ. వీళ్ళ ఫిలాసఫీ ఒక్కటే, దేర్ రిలీజియన్ ఇస్ సపరేట్, మనం వాళ్ళ రిలీజియన్ని ముట్టకూడదు. మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పీచ్ ఇచ్చినప్పుడు 2 నేషన్ థియరీ గురించి మాట్లాడారు. ఓకే, 2 నేషన్ థియరీలో ఏం చేశారు, జిన్నా చెప్పారు ముస్లిమ్స్కి మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి మనం ఇచ్చేసాం, వాళ్ళు పాకిస్తాన్ అని పిలిపించుకున్నాం. మీరు అందరు ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, తప్పు అక్కడే చేసాం మనం. 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగాలి ఉండే. మీకు ఒక దేశం ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఉండిపోయారు, అంబేద్కర్ గారు అడిగారు. అది బిగ్గెస్ట్ ఫెయిలియర్. ఇక్కడ ఉండి మళ్ళీ మీరు గొడవ చేస్తున్నారు, మీకు ఇచ్చిన దేశం అక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు గొడవ, మళ్ళీ ఇక్కడ హిందువులు ల్యాండ్ గుంజుకోవడము, వకఫ్ చట్టం తీసుకురావడం. అరే మీకు ఇచ్చాం కదా, అక్కడ మీరే అడిగారు, మీరే ఓటేశారు, మీకు ఇచ్చాం, మళ్ళీ అక్కడ వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇక్కడ గేమ్ ఆడుతున్నారు మీరు. సో మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సుధీర్ అంటే, హిందువులు చాలా ప్యాసిఫిస్ట్. మీరు చూడండి, మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీ బండి ఒకరిని కొట్టింది అనుకోండి, 15 నిమిషాలు 15 కూడా అక్కర్లేదు, 10 నిమిషాల్లో ఒక 100 మంది వచ్చేస్తారు. అవును. అదే మీకు ఇటువైపు జరిగింది అనుకోండి, సిటీలో ఎక్కడైనా, ఒక్కడు రాడు మీకు సపోర్ట్కి. మా ఊరి హిందువులు ఒక్కడు రాడు, వాడు పని వాడు చూసుకుంటాడని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ యూనిటీ మెచ్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రిలీజియన్ మీద, వాళ్ళ మస్జిద్ మీద ఎవడో రాళ్ళు విసిరితే, లేకుండా మ్యూజిక్ ప్లే చేస్తే, నేను శ్రీ శంకరన్ నాయర్ బుక్ చదువుతున్నాను, గాంధీ అండ్ ఎనార్కీ అని చెప్పి, మన కేసరి 2 ఉన్న శ్రీ శంకరన్ నాయర్ సార్. దాంట్లో ఆయన 1800s గురించి మాట్లాడుతున్నారు. ఇదే దాడి 1800లో మస్జిద్ ముందు మ్యూజిక్ ప్లే చేస్తే గొడవ జరిగిందంట. ఓకే, అంటే ఇప్పుడు కాదు ఈ ప్రాబ్లం, అప్పటి నుంచే ఉంది. అంటే వాళ్ళకు మ్యూజిక్ అంటే హరాం, అంటే మ్యూజిక్ ప్లే చేయకూడదు, వీళ్ళకి చెప్పని ఉన్నాయి, కుక్కలతో వాళ్ళకి సంబంధం లేదు, ఇది హరాం అంతా. కానీ మీరు మా మీద ఎందుకు ఫిలాసఫీ పెడుతున్నారండి? ఈ వకఫ్ చట్టాన్ని ప్రొటెస్ట్ తీసుకొచ్చింది అప్పుడే నిషికాంత్ దుబే చాలా క్లియర్గా చెప్పారు, దిస్ ఈజ్ అ బిగ్గర్ గేమ్ ప్లాన్, దీన్ని వాడుకొని మీరు వైలెన్స్ చేస్తారు ఇండియాలో అని చెప్పి. చేసింది అయింది, అని చెప్పింది అయింది. అక్కడ బీజేపీని తప్పుపడుతున్నారు, బీజేపీ లీడర్షిప్ని ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు నిషికాంత్ దుబేని అని చెప్పిన మాట కరెక్ట్. ఈ జస్టిస్ చంద్రచూడ్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ కండక్ట్ చేయమని ఒక డెడ్ లైన్ ఇచ్చారు. అప్పుడు September 30th ఎలక్షన్ డెడ్ లైన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి అండి ఎలక్షన్ కమిషన్గా తయారైంది? వాళ్ళెవరండి డిసైడ్ చేసేది ఎలక్షన్ డెడ్ లైన్? ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఉంటుండే ఈ ప్రాబ్లం రాకుంటుంటే. అక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి వచ్చి కూర్చోగానే కొన్ని రోజులు మంచిగా మాట్లాడి మళ్ళీ మొదలుపెట్టిండు 370 అని చెప్పేసి. అక్కడ ప్రెసిడెంట్స్ రూలే ఉండాలి, అక్కడ గవర్నమెంట్ ఉండకూడదు.
అది సుప్రీంకోర్టు ఎవరని చెప్పడానికి చంద్రచూడ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఇండైరెక్ట్లీ ఫర్ వాట్ హ్యాపెండ్ యెస్టర్డే. సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వీళ్ళు ఇడకూడదు. వీళ్ళు ముర్షిదాబాద్ వైలెన్స్ గురించి మాట్లాడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఎస్, డెఫినెట్గా ఒక నుపూర్ శర్మ చెప్తే ఒక లాజిక్, మిగతా వాళ్ళు చెప్తే ఇంకో లాజిక్. మిగతా వాళ్ళు వచ్చి ఏం కావాలంటే ఓవైసీ లాంటి వాళ్ళు లేకుంటే మొహమ్మద్ జుబైర్ లాంటి వాళ్ళు ఏదైనా చెప్పుకుంటారు టెలివిజన్ షోలు, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు వీళ్ళకి. కానీ హిందువులు మాట్లాడకూడదు, హిందువులు ఏం చెప్పకూడదు. ఎందుకంటే అది మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టమా? వీ షుడ్ హ్యావ్ యూనిఫామ్ సివిల్ కోడ్. అదే మాట్లాడుతాం మన అందరు కలిసి. సో డెఫినెట్గా ఈ జరిగిన పుల్వామాలో జరిగిన అటాక్, దాని తర్వాత మన ఉరీలో జరిగిన అటాక్, ఇప్పుడు పహల్గామ్లో జరిగిన అటాక్, దీనికి అన్నిటికీ కనెక్షన్ ఉంది. ఏంటంటే వీళ్ళకి మనకు హిందూ సివిలైజేషన్ని ఫినిష్ చేయాలని వీళ్ళ గజ్వాయే హింద్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, అంటే భారతదేశాన్ని ముందు ఎట్లా మన అటాక్ చేసాం, ముఘల్స్ అటాక్ చేశారో, మన మీద ఎట్లా పరిపాలించారో అదే సేమ్ థింగ్ షుడ్ బి డన్ అగైన్ అని చెప్పి గజ్వాయే హింద్ అని వీళ్ళ కాన్సెప్ట్. వీళ్ళు డినై చేస్తారు అందరూ, అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదని చెప్పి ఉంది. దాని ఫిలాసఫీ ఇది, హిందువుల మీద దాడి చేయడం, హిందూ అనే ఒక కాన్సెప్ట్ని మనిషిని తీసేయడం. మనం చాలామంది ఉన్నారు, మన సెక్యులర్ వెళ్ళి సపోర్ట్ చేస్తారు వీళ్ళని. కానీ ఒక్కరోజు వీళ్ళ ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు జ్యూస్తో ఇదే జరిగింది. జ్యూస్ ఏమనుకున్నారు ఫస్ట్, ఇజ్రాయెల్ అంటే జ్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళు జ్యూస్ కూడా ఇట్లా అనుకున్నారు, చాలా చిన్న కమ్యూనిటీ వాళ్ళు, మా మీద ఎవరేం చేయరు, ఎవరేం చేయరు. లాస్ట్ వాళ్ళ మీద దాడి జరిగింది, పారిపోవాల్సి వచ్చింది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళకి 1967 ఆ టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ ఫామ్ అయింది మళ్ళీ. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్, వీఆర్ ద ఓన్లీ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్. 5000 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న హిందూ సివిలైజేషన్ మనదొక్కటే. అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన ప్రాబ్లం ఏంటంటే మనకి దగ్గర గుడికి వెళ్ళడానికి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అసలు గుడికి వెళ్ళరు. మన దగ్గర ఎవరైనా పండుగ అంటే ఏదో పండుగలే అని చెప్పి చేసుకుంటారు, మందు కొట్టడం ఉంటే దాంట్లో అన్నిటికీ పెద్ద ప్రోగ్రాము. కానీ వాళ్ళ దగ్గర చూడండి, అది ఎప్పుడైనా ఈద్ అయినా కానీ రంజాన్ అయినా కానీ వాళ్ళు చాలా రిలీజియస్గా ఫాలో అవుతారు. మన దగ్గర లేదు. వీఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ అవర్ రిలీజియన్. హిందువులు మనం చాలా పెసిఫిస్ట్. అందరు బాయ్ బాయ్ అంటారు. ఏం బాయ్ బాయ్? రేపు కత్తి పెట్టాలి, నీ తల మీద వచ్చి కత్తి పెడతాడు, అంతే, గొంతు కోసేస్తాడు. వాళ్ళకి అదేం లేదు. మన ఐసిస్ చూసాం కదా మనం. దే హ్యావ్ నో అట్ ఆల్. వాళ్ళకి ఏ సింపతి లేదు. బికాస్ ఫర్ దమ్ దేర్ రిలీజియన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు అడగండి ఒక ముస్లిం, నీకు రిలీజనా దేశమా ఫస్ట్ అంటే వాళ్ళు ఎప్పుడు రిలీజియన్ అంటారు. సో దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. దాని స్లీపర్ సెల్స్ హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, కోయంబత్తూరులో ఉన్నారు, దేశంలో ముంబైలో అన్ని ప్లేసెస్లో ఉన్నారు. కానీ ఓపెన్గా చెప్పరు వాళ్ళు. అది చేస్తున్న క్వైట్గా చేస్తారు. స్లీపర్ సెల్స్ని భయపడాలి మనం. చూస్తే వాడు మంచోడు, పొద్దున్న లేస్తాడు, బయట వెళ్ళి ప్యాకెట్ పాలు తీసుకొస్తాడు, చాయ్ తయారు చేసుకుంటాడు, ఫ్యామిలీతో ఉంటాడు, మనం అనుకుంటే చాలా. కానీ ఇట్లా తయారవుతారు లాస్ట్లో. మరి ఓవరాల్గా ఈ అటాక్ ఇంత జరిగింది అండ్ దీని పట్ల యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీ ఓపెన్ స్టేట్మెంట్ ఏంటి? వీ షుడ్ ఫాలో ద ఇజ్రాయలీ ప్రిన్సిపల్. ఇంకేం లేదు నా స్టేట్మెంట్. ఓకే, ఇజ్రాయెల్ ఇవాళ రేపు మొదలు పెట్టలేదు దాడి, రేపు ఎల్లుండి కథం కూడా కాదు. పడుతుంది, టైం పడుతుంది. కానీ వాళ్ళని డిస్ట్రాయ్ చేసుకుంటూ పోవాలి. ఏదో క్విక్ ఫిక్స్ లాగా ఇవాళ నాకు 2 నిమిషాలు ప్రాబ్లం అంతా సార్ట్అవుట్ అయిపోవాలంటే కాదు. అదే మోదీ గారి మీద ఇంత ప్రెషర్ పెడుతున్నారు, ఏమైనా చేయండి, పాకిస్తాన్ మీద బాంబు వేయండి. అది పిచ్చోళ్ళ పని. అది అట్లా కాదు చేసేది. చేసేదేమో క్వైట్గా చేయాలి, ప్లాన్ చేసి చేయాలి. ఎక్కడ కొట్టాలి, ఎప్పుడు కొట్టాలని మనం డిసైడ్ చేస్తాం, పాకిస్తాన్ కాదు. నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ అవాక్స్ తిరుగుతున్నాయి, వాళ్ళ రికగ్నైజెన్స్ ప్లేన్స్ తిరుగుతున్నాయి. నేను నా ఫేస్బుక్లో పెట్టాను దాన్ని మ్యాప్. అంటే వాళ్ళకి భయం ఉంది, మనకు కొడతా అని. కానీ ఎప్పుడు కొట్టాలని మనం నిర్ణయించుకోవాలి. లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంలో వాళ్ళని కొట్టాలి. అది కూడా కాదు, వాళ్ళ అసెట్స్ని కొట్టాలి. ఇప్పుడు వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ఉందన్నారు, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నారు, ధ్వంసం చేయడానికి 10 నిమిషాలు పడుతుంది అంతే. నేను మళ్ళీ చెప్తే, ఇజ్రాయలీ వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళు చూసుకుంటారు. అవును, మన రెగ్యులర్ వారు చూసుకుంటే చాలు. ద ప్రాబ్లం కాదు, మన దేశంలోనే దేశద్రోహులు ఉన్నారు. పాకిస్తాన్కి ఆ ప్రాబ్లం లేదు, మన దగ్గర అది ప్రాబ్లం. మన దగ్గర ఉన్న దేశద్రోహులు మన దేశం మీదే, ఇక్కడ ఉన్న మన ప్రజలుగా ఉండి మన మీద చేస్తున్నారు. ఏమనంటే సెక్యులరిజం అంటారు, మోదీ అంటారు. చూడండి, మోదీ గారిని ఎవరెవరు తిడతారు? రాహుల్ గాంధీ తిడతారు, అఖిలేష్ యాదవ్ తిడతారు, అరవింద్ కేజ్రీవాల్ తిడతారు. ఎవరైనా చూడండి, స్టాలిన్ నుంచి పినరాయి విజయన్ నుంచి అందరు. ఇప్పుడు ఒక కొత్త పేరు యాడ్ చేసింది. ఇప్పుడున్న ఈ టెర్రర్ అటాక్ చేసిన వాళ్ళు కూడా మోదీ పేరు చెప్పారు, మోదీకి వెళ్ళి చెప్పుకో. దట్ ఇస్ ద మీనింగ్. అంటే చేసేట ఒక మనిషే బిట్వీన్ గజ్వాయే హింద్ అండ్ ఈ టెర్రరిస్ట్ ఒక నడిమిట్లో ఉన్న ఒక మనిషి నరేంద్ర మోదీ. ఆ మోదీ గారు లేకుంటే వీళ్ళు కంప్లీట్ గజ్వాయే హింద్ తయారు చేస్తారు, భారత్కి ఇస్లామిక్ రిపబ్లిక్గా తయారు చేసుకుంటారు.
ఈ హిందువులు కూర్చొని ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేస్తారు చూడండి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. కశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు ఫిక్షన్ అని చెప్పి వీళ్ళు ఆపారు కేరళలో ఈ కశ్మీర్ ఫైల్స్ మూవీని. ఫిక్షన్, అట్లా ఏం జరగలేదు అని చెప్పేసి, కశ్మీర్ పండిత్ మీద ఏం జరగలేదు, మీరు అంత కథలు లేదు, ఇది కూడా ఫిక్షన్ అండి. ఇప్పుడు కేరళ ఫైల్స్ కూడా ఉంది కదా సార్, అది కూడా 28 మందిని చంపింది ఫిక్షన్. ఇప్పుడు నేను ట్వీట్ చేశాను నిన్న, పినరాయి విజయన్ ఈజ్ ఇస్ ఫిక్షన్. రేపు 2 సంవత్సరాల తర్వాత సినిమా తీస్తే అది కూడా ఫిక్షన్ అంటారు. అప్పుడు మీరు మర్చిపోకూడదు. దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్ అంటారు, ఇంగ్లీష్లో అంటారు. మీరు మీ హిస్టరీ మర్చిపోతే మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్నే కొడుతుంది. అది అదే మనతో జరుగుతుంది. బట్ థ్యాంక్ యూ సార్. అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ అయినా సరే ఎటువంటి అంటే ఫిల్టర్స్ లేకుండా చాలా ఓపెన్గా చెప్పినందుకు కూడా. సో చూసారు కదండి, సురేష్ కొచ్చాయిడల్ సార్ చెప్పిన మాటలు విన్నాక నిజంగా ఒకటైతే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను అండి, యూనిటీ లేకుంటే ఏం చేయలేము. ఒక టీం వర్క్ లేకుంటే ఏది సక్సెస్ ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేసుకోండి, యునైటెడ్గా ఉండండి, 1 నేషన్ 1 కంట్రీ లాగా నిలబడండి. అదే మనకు కావాల్సిన, అదొక్కటే మిస్లీడ్ అవుతున్నాం. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.